హలో ఫ్రెండ్స్, ఇది శరణ్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2024 కి సంబంధించి సిడిపిలో మన నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ జీన్ పియాజెస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ గురించి డిస్కస్ చేద్దాం. సో మీరు కనుక మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం వెళ్ళైతే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి జీన్ పియాజే అనే పర్సన్ మాట్లాడతారు. ఇప్పుడు మనకి డెవలప్మెంట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ మనం చూసాం. కాగ్నిటివ్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎట్సెట్రా ఎట్సెట్రా. అందులో కాగ్నిటివ్ డెవలప్మెంట్ నే మనం ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ అని కూడా అంటాం. ఏవైతే థింగ్స్ మనం మన మైండ్ యూజ్ చేసి చేస్తూ ఉంటామో అవన్నీ కూడా కాగ్నిటివ్ డెవలప్మెంట్ కిందకే వస్తాయి. మీరు థింకింగ్ చేసిన రీజనింగ్ స్కిల్స్ కానివ్వండి, ఇమాజినేషన్ కానివ్వండి, ఒక లాంగ్వేజ్ ని మీరు అర్థం చేసుకోవడం కానివ్వండి, ఒక సెంటెన్స్ ని ఫామ్ చేయడం ఎట్సెట్రా ఎవ్రీథింగ్ మనం ఏదైతే మన మైండ్ యూజ్ చేసి వాడుతూ ఉంటామో అదంతా కూడా మనకి కాగ్నిటివ్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. అయితే ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నప్పుడు, అంటే ఒక చైల్డ్ డెవలప్ అయ్యేంత వరకు, అతని చైల్డ్హుడ్ కంప్లీట్ అయిపోయేంత వరకు ఒక చైల్డ్ లో కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అన్న దాని గురించి మాట్లాడేదే ఈ జీన్ పియాజెస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ. ఫస్ట్ జీన్ పియాజే గురించి మాట్లాడితే, జీన్ పియాజే ఒక స్విస్ సైకాలజిస్ట్, అంటే స్విట్జర్లాండ్ కి సంబంధించిన ఒక సైకాలజిస్ట్. వాళ్ళ కంట్రీస్ కూడా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. సీటెట్ లో కానివ్వండి, ఏపీటెట్ లో కానివ్వండి, డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్, హీ ఎంఫసైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిజికల్ ఎన్వైరన్మెంట్ ఇన్ డెవలప్మెంట్. ఒక చైల్డ్ డెవలప్ అయ్యేటప్పుడు అతని చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉంటుందో, ఫిజికల్ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉంటుందో, అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వస్తువులు కానివ్వండి, ఏమైనా యాక్టివిటీస్ చేయడం కానివ్వండి, ఫిజికల్ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు జీన్ పియాజే. హీఈస్ రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్. రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అని ఎందుకు అంటాము అంటే, ఇతను రియల్ వరల్డ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. అంటే కమ్యూనికేషన్ కాకుండా, మనుషులు కాకుండా, మన ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉంటుందో, మన నేచర్ ఏదైతే ఉంటుందో, నేచర్ నుంచి, ఎన్వైరన్మెంట్ నుంచి, ఫిజికల్ వరల్డ్ నుంచి మనం ఎక్కువ విషయాలు నేర్చుకుంటాము అని జీన్ పియాజే అంటారు. అందుకని చెప్పి జీన్ పియాజేని రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అని అంటాం. అండ్ హీ బిలీవ్డ్ ఇన్ ఇండిపెండెంట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ బై ఎ చైల్డ్ హిమ్సెల్ఫ్. మనం ఒక చైల్డ్ ని కూర్చోబెట్టి నేర్పిస్తే నేర్చుకునేది కాదు. ఇతను ఏమంటాడు అంటే, అతను ఎక్స్పెరిమెంట్స్ ద్వారా, యాక్టివిటీస్ ద్వారా, ఇప్పుడు మనం ఒక చైల్డ్ కి చెప్తూ ఉంటాం, ఫైర్ దగ్గరికి వెళ్ళకండి, అది కాలుతుంది అని. కానీ ఎప్పుడైతే చైల్డ్ అతను ఎక్స్పీరియన్స్ చేస్తాడో, అదే ఒక ఫైర్ ని ముట్టుకుంటే అది కాలుతుంది, అది మనకి హార్మ్ చేస్తుంది అని అతను ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడు వాళ్ళ నాలెడ్జ్ ఎక్కువ కన్స్ట్రక్ట్ అవుతుంది, వాళ్ళ మైండ్ ఎక్కువ డెవలప్ అవుతుంది అన్న కాన్సెప్ట్ జీన్ పియాజే ఇచ్చిన కాన్సెప్ట్. ఏ విషయం అయినా సరే పిల్లలు ఎక్స్పెరిమెంట్స్ ద్వారా, యాక్టివిటీస్ ద్వారా, హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ ద్వారా ఎప్పుడైతే వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆ ఎక్స్పెరిమెంట్స్ నుంచి వాళ్ళు ఏదైతే ఎక్స్పీరియన్సెస్ తీసుకుంటారో ఆ ఎక్స్పీరియన్సెస్ యొక్క నాలెడ్జ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళంతా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అని జీన్ పియాజే అంటారు. ఇతను చైల్డ్ ని ఒక లిటిల్ సైంటిస్ట్ గా కన్సిడర్ చేస్తాడు. పిల్లలందరూ కూడా లిటిల్ సైంటిస్ట్. వాళ్ళల్లో కొత్త విషయాలు తెలుసుకోవాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి అన్న ఎంతూజియాజం, ఇంట్రెస్ట్ వాళ్ళలో చాలా ఉంటుంది. డిస్కవర్ చేస్తూ ఉంటారు, ఇన్వెంట్ చేస్తూ ఉంటారు. సో పిల్లల్ని లిటిల్ సైంటిస్ట్ అని అంటారు. ఎవరు? మన జీన్ పియాజే. నెక్స్ట్, ఇప్పుడు ఈ థియరీ జీన్ పియాజే యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీలో ఫ్యూ ఇంపార్టెంట్ టర్మ్స్ అనేవి ఉన్నాయి. ఈ ఇంపార్టెంట్ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే స్కీమా. ఇప్పుడు నేను ఒక వర్డ్ చెప్పాను, కార్, లేదంటే ఒక వెహికల్ వెహికల్ అనే వర్డ్ అనగానే మీ మైండ్ లోకి ఒక ఐడియా వచ్చింది. కొంతమందికి సైకిల్ వచ్చి ఉండొచ్చు, కొంతమంది బైక్స్ వచ్చి ఉండొచ్చు, కొంతమందికి కార్స్ వచ్చి ఉండొచ్చు, కొంతమందికి బుల్లక్ కార్స్ ఎట్సెట్రా. వెహికల్ అనగానే మీకు ఒక ఐడియా అనేది వచ్చింది, ఒక పిక్చర్ అనేది మీ మైండ్ లో ఫామ్ అయ్యింది. ఏదైతే కాన్సెప్ట్స్ మన మైండ్ లో ఉన్నాయో అవే స్కీమా. ఒక కాన్సెప్ట్, వెహికల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, దానిపైన మీకంటూ ఒక అండర్స్టాండింగ్ ఉంది. వెహికల్ అంటే ఫోర్ వీలర్ వెహికల్స్ ఉంటాయి, టూ వీలర్ వెహికల్స్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ పైన
రన్ అయ్యే వెహికల్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ వెహికల్స్ ఉంటాయి. మనకి ఒక కాన్సెప్ట్ గురించి ఒక ఐడియా అనేది ఉంది. ఆ కాన్సెప్ట్ గురించి ఐడియాస్ ఉండడమే స్కీమా. మన మైండ్ లో ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటాయో, ఏవైతే ఐడియాస్ ఉంటాయి, ప్రీ ఎగ్జిస్టింగ్ ఐడియాస్. ఇప్పుడు మీరు వెహికల్స్ అనేది కొత్తగా నేర్చుకోవట్లేదు, ఈ విషయం గురించి మీకు ఆల్రెడీ తెలుసు. అలా ప్రీ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ మన మైండ్ లో ఉన్న విషయాలు, కాన్సెప్ట్స్, ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అది స్కీమాస్. నెక్స్ట్ అసిమిలేషన్. ఇప్పుడు ఒక 1 year బేబీ అనుకుందాం, లేదు అంటే 2 years బేబీ అనుకుందాం. వాళ్ళు రోడ్స్ పైన వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు వెహికల్స్ ని చూస్తూ ఉంటారు. ఒకటేసారి వాళ్ళకి అన్ని కాన్సెప్ట్స్ గురించి ఐడియాస్ వచ్చేస్తాయి. ఇప్పుడు వెహికల్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నా సరే వాళ్ళకి ఎన్నో వెహికల్స్ చూస్తుంటారు. ఒకటేసారి కార్స్, ఏరోప్లేన్స్, దాని తర్వాత షిప్స్, ఆ తర్వాత రోడ్ పైన ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్, ఎయిర్ లో ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్, వాటర్ పైన ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్, ఇవన్నీ ఒకటేసారి నేర్చుకుంటారా? నేర్చుకోరు కదా. ఒక్కొక్కసారి ఒక్కొక్క కాన్సెప్ట్ నేర్చుకుంటారు. ఈరోజు ఫర్ సపోజ్ సైకిల్ గురించి చూసారు, వాళ్ళ పేరెంట్స్ పిల్లలకి ఒక 2 years బేబీకి లేదంటే 3 years బేబీకి చిన్న సైకిల్ అనేది కొనిపించారు. వాళ్ళకి సైకిల్ గురించి తెలుసు. ఇంకొంచెం పెద్దగా అయ్యాక వాళ్ళకు మేబీ ఒక 3-4 years ఉన్నప్పుడు వాళ్ళు వెహికల్స్ గురించి నేర్చుకుంటూ ఉంటారు. మనం ప్రీ స్కూల్స్ కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఇంట్లో పేరెంట్స్ పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. కార్స్ అంటే ఇలా ఉంటుంది, రోడ్ పైన ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ ఇవి, వాటర్ లో ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ ఇవి. ఇలా మనం నేర్పిస్తూ ఉంటాం. వాళ్ళు రోడ్స్ పైన చూస్తూ ఉంటారు, రోడ్స్ పైన చూసి వాళ్ళు ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. ఇలా మనకున్న నాలెడ్జ్ కి ఇంకా నాలెడ్జ్ మనం యాడ్ చేస్తూ ఉంటాం. దాన్ని మనం అసిమిలేషన్ అని అంటాం. ఈరోజు సైకిల్ గురించి తెలుసు, రేపు కార్స్ గురించి నేర్చుకున్నాం, ఎల్లుండి ఇంకో దాని గురించి నేర్చుకున్నాం. ఇలా మనకున్న నాలెడ్జ్ కి ఇంకా నాలెడ్జ్ ని యాడ్ చేస్తూ వెళ్ళామనుకోండి, అది అసిమిలేషన్. నెక్స్ట్ అకామిడేషన్. ఇప్పుడు అకామిడేషన్ ఏంటి అంటే, ఇప్పుడు అన్ని వెహికల్స్, ఇప్పుడు మనం షిప్ గురించి నేర్చుకున్నాం, లేదు అంటే కార్స్ గురించి నేర్చుకున్నాం, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ గురించి నేర్చుకున్నాం. అయితే 2 years బేబీకి లేదంటే 3 years బేబీకి అప్పుడప్పుడే మనం వెహికల్స్ అనే కాన్సెప్ట్ గురించి నేర్పిస్తున్నాం. వాళ్ళకి వాటర్ పైన ట్రావెల్ చేసేది, రైల్వే ట్రాక్స్ పైన ట్రావెల్ చేసేది, ఎయిర్ లో ట్రావెల్ చేసే వెహికల్స్, రోడ్ పైన ట్రావెల్ చేసే వెహికల్స్, వాళ్ళకి డిఫరెన్స్ తెలీదు. వాళ్ళు అప్పుడప్పుడే నేర్చుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఒక కాన్సెప్ట్ ఏముంటుంది, ఓకే వెహికల్స్ అంటే కార్స్, బైక్స్, ట్రక్స్, మనం నేర్చుకున్న మనకి తెలిసిన ప్రతి వెహికల్ కూడా అన్ని రోడ్ పైనే ట్రావెల్ చేస్తాయి అని అనుకున్నారు. వాళ్ళకి అంతవరకే తెలుసు ఆ కాన్సెప్ట్ గురించి. ఆ తర్వాత మెల్లమెల్లగా ఓహో వెహికల్స్ అంటే రోడ్ పైనే కాదు, వాటర్ పైన ట్రావెల్ చేసే వెహికల్స్ ఉంటాయి, ఎయిర్ లో ట్రావెల్ చేసే వెహికల్స్ ఉంటాయి, రైల్వే ట్రాక్స్ పైన ట్రావెల్ చేసే, సో ల్యాండ్ పైన వేరే వెహికల్స్ ట్రావెల్ చేస్తాయి, వాటర్ పైన వేరే వెహికల్స్, ఎయిర్ పైన వేరే వెహికల్స్, వాటి యొక్క మెకానిజం వేరే ఉంటుంది. ఇలా ఉన్న నాలెడ్జ్ ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం. అంటే ఇప్పుడు ఒక 2 years బేబీకి వెహికల్ అనగానే ఒకటే తెలుసు, ల్యాండ్ పైన, రోడ్ పైన వెళ్ళే అన్ని కూడా వెహికల్స్ అని అంటారు. దాని తర్వాత ఆ చైల్డ్ కి 4 years వచ్చినప్పుడు డిఫరెన్స్ తెలుసుకున్నారు. ఓహో వెహికల్స్ అంటే రోడ్ పైనే కాదు, ఏవైతే వాటర్ పైన ఉన్నాయో లేదంటే ల్యాండ్ పై ఎయిర్ లో ట్రావెల్ చేస్తున్నాయో ఇవి కూడా వెహికల్సే అని చెప్పి వాళ్ళకున్న నాలెడ్జ్ ని వాళ్ళు కరెక్ట్ చేసుకుంటున్నారు. ఏదైతే ఇప్పటి వరకు కాన్సెప్ట్ ఉందో దాన్ని కరెక్ట్ చేసుకుంటున్నారు, మాడిఫై చేసుకుంటున్నారు. ఆ మాడిఫికేషన్ ఏదైతే ఉందో అది అకామిడేషన్. నెక్స్ట్ కమ్స్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం ఏంటిది అంటే, మన అసిమిలేషన్ కి అకామిడేషన్ కి మధ్య ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయడమే ఈక్విలిబ్రియం. ఈ 4 terms కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ కానీ లేదంటే ఒక సిచ్యువేషన్ ఇచ్చి ఒక చైల్డ్ తనకున్న నాలెడ్జ్ కి ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ యాడ్ చేసుకుంటున్నారు, దాన్ని ఏమంటారు, ఇలా డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. సో ఇవి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. జీన్ పియాజే మన చైల్డ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టేజెస్ గా డివైడ్ చేసి ఒక్కొక్క స్టేజ్ లో కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది, పిల్లలు విషయాల గురించి ఎలా నేర్చుకుంటారు, వాళ్ళ థింకింగ్ ఎలా డెవలప్ అవుతుంది అన్న దాని గురించి డిస్కస్ చేశారు. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి, ఇందులో మనకు టోటల్ గా 4 stages ఉంటాయి. ఆ 4 కూడా చాలా ఇంపార్టెంట్ స్టేజెస్.
ఫస్ట్ వచ్చేసి సెన్సరీ మోటార్ స్టేజ్. సెన్సరీ మోటార్ స్టేజ్ అంటే బర్త్ నుంచి 2 years వరకు, పుట్టిన దగ్గర నుంచి 2 years ఏజ్ వచ్చేంత వరకు కూడా సెన్సరీ మోటార్ స్టేజ్ కిందకు వస్తుంది. అయితే సెన్సరీ మోటార్ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం విషయాలను ఎలా నేర్చుకుంటాం? ఇప్పుడు ఆ స్టేజ్ పిల్లల గురించి ఆలోచించండి. వస్తువులని పడేస్తూ ఉంటారు, విసిరేస్తూ ఉంటారు, టచ్ చేస్తారు, నోట్లో పెట్టుకుంటారు, స్మెల్ చేస్తారు, చూస్తారు. ఇలా సెన్సెస్ ద్వారా వాళ్ళు విషయాలని అబ్జర్వ్ చేయడం, విషయాలని నేర్చుకోవడం. మనకి ఏవైతే 5 సెన్సెస్ ఉన్నాయో, సౌండ్ అయి ఉండొచ్చు, చూడడం అయి ఉండొచ్చు, స్మెల్ అయి ఉండొచ్చు, టేస్ట్ అయి ఉండొచ్చు, టచ్ అయి ఉండొచ్చు. ఇలా మన 5 సెన్సెస్ ని యూజ్ చేస్తూ పిల్లలు విషయాలని, థింగ్స్ గురించి నేర్చుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే సెన్సెస్ వాళ్ళకి టీచర్స్ గా పనిచేస్తాయి. ఇప్పుడు మనం వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా, ఏది చేసినా కూడా వాళ్ళు ఏ థింగ్ ద్వారా వాళ్ళు ఎక్కువ నేర్చుకోగలుగుతారు, ఎక్కువ అర్థం చేసుకోగలుగుతారు, ఎక్కువ అబ్జర్వ్ చేసుకోగలుగుతారు. సెన్సెస్ ద్వారా అబ్జర్వ్ చేసుకోగలుగుతారు, సెన్సెస్ ద్వారా విషయాలని నేర్చుకోగలుగుతారు. అందుకని ఇక్కడ సెన్సెస్ టీచర్స్ గా పనిచేస్తాయి. నెక్స్ట్ ఇమిటేటివ్ బిహేవియర్. ఈ ఏజ్ లో ఉన్న పిల్లల్ని అబ్జర్వ్ చేయండి. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్, ఇప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు? పేరెంట్స్ ఉంటారు, లేదంటే సిబ్లింగ్స్ ఉంటారు, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, వీళ్ళు ఉంటారు. అయితే ఏవైతే థింగ్స్ పేరెంట్స్ గాని సిబ్లింగ్స్ గాని చేస్తూ ఉంటారో అవే యాక్టివిటీస్ ని, ఆ యాక్షన్స్ ని పిల్లలు ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య ఇన్స్టాలో గానీ, రీల్స్ లో గానీ, అక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన రీల్స్ ఇవి పిల్లల గురించి. ఏంటిది? పేరెంట్స్ ఏదైనా చేశారనుకోండి, పిల్లలు కూడా అదే కాపీ చేస్తూ ఉంటారు. సో ఇలా బిహేవియర్ ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఆబ్జెక్ట్ పర్మనెన్స్. ఆబ్జెక్ట్ పర్మనెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక చైల్డ్ తోటి మీరు ఒక టాయ్ తీసుకోండి, ఆ టాయ్ తోటి ఒక 1 week పిల్లలకి బాగా అలవాటు చేయండి. ఎవ్రీడే దాంతో ఆడిపియడం కానివ్వండి, ఇలా చేయండి. ఆ 1 week అయిపోయిన తర్వాత ఆ టాయ్ ని వాళ్ళకి కనపడకుండా ఎక్కడైనా దాచిపెట్టండి. పిల్లలు వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు అంటే, ఓహో నా చుట్టూ ఇక్కడ అది కనిపించట్లేదు, నా ఐ సైట్ లో కనిపించట్లేదు అంటే అది ఇంకా ఈ ప్రపంచంలో నుంచి, ఎగ్జిస్టెన్స్ లో నుంచి వెళ్ళిపోయింది, అది ప్రపంచంలోనే లేనట్టు అని అర్థం. ఆ బిహేవియర్ అనేది, ఆ థింకింగ్ అనేది ఈ స్టేజ్ లో ఉంటుంది. ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో బాగా గుర్తుంచుకోండి. వర్డ్స్, టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. ఈ చైల్డ్ డెవలప్మెంట్ అనే సబ్జెక్ట్ లోనే టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. సెన్సెస్ ఆర్ టీచర్స్ కానివ్వండి, ఇమిటేటివ్ బిహేవియర్, ఆబ్జెక్ట్ పర్మనెన్స్, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే గోల్ డైరెక్టెడ్ బిహేవియర్ ఉంటుంది. గోల్ డైరెక్టెడ్ బిహేవియర్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు పిల్లల్ని ముందు ఒక టాయ్ ని పట్టుకోండి, ఆ టాయ్ ని పట్టుకొని దూరం వెళ్తూ ఉండండి. వాళ్ళు ఆ టాయ్ వైపే ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో ఇదేంటి? వాళ్ళ గోల్ ఏంటి? ఈ టాయ్. గోల్ డైరెక్టెడ్ బిహేవియర్ అనేది పిల్లల్లో ఉంటుంది. సో ఇది సెన్సరీ మోటార్ స్టేజ్. నెక్స్ట్ కమ్స్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటే పిల్లలకి 2 years ఉన్నప్పటి నుంచి 6 years ఉన్నంత వరకు కూడా ఇది ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ఇక్కడ స్టేజెస్ లో మీరు ఇంకొకటి ఏం గుర్తుంచుకోవాలి అంటే, స్టేజ్ యొక్క పేరేంటి, ఎట్ ద సేమ్ టైం ఆ ఏజ్ ఎంత, ఈ 2 గుర్తుంచుకోవాలి. ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటే ఏ ఏజ్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ కిందకి వస్తుంది. ఇట్లా ఆ స్టేజ్ యొక్క పేరు, ఏజ్ గ్రూప్ 2 కూడా బాగా గుర్తుంచుకోండి. సో ప్రీ ఆపరేషనల్ స్టేజ్ 2 years నుంచి 6 years వరకు ఉన్న పిల్లలు అబ్జర్వ్ చేయండి. వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళు కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి మాట్లాడితే, ఫస్ట్ ఇర్రివర్సిబిలిటీ బిహేవియర్ అనేది పిల్లలకి ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ వాటర్ ని మనం ఫ్రీజ్ చేసామనుకోండి, అది ఐస్ అవుతుంది. అదే మళ్ళీ మనం ఐస్ ని మెల్ట్ చేసామనుకోండి, వాటర్ అవుతుంది. అయితే ఈ ఏజ్ లో ఉన్న పిల్లలకి 2 years to 6 years ఉన్న పిల్లలకి వాటర్ ని ఫ్రీజ్ చేస్తే ఐస్ అవుతుంది. ఇలా 1 way మాత్రమే తెలుసు, దాని మళ్ళీ బ్యాక్ ప్రాసెస్. రివర్సిబిలిటీ అనేది, ఆ థాట్ అనేది పిల్లలకి ఉండదు. వీళ్ళు ఓన్లీ 1 way, ఈ 1 way మాత్రమే పిల్లలకి ఉంటుంది. రివర్స్ ప్రాసెస్ అనేది పిల్లలకి తెలీదు. ఇది ఇర్రివర్సిబిలిటీ థింకింగ్. నెక్స్ట్ ఇగోసెంట్రిజం. ఇగోసెంట్రిజం ఏంటి అంటే, పిల్లలు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఆలోచిస్తారు, వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించరు. నాకు ఐస్ క్రీమ్ ఆరెల్స్, నాకు ఒక యాక్టివిటీ చేయాలని ఉంది, నాకు ఇప్పుడు ఆడుకోవాలని ఉంది, వేరే వాళ్ళకు కూడా ఆడుకోబుద్ధి అవుతుంది. ఇలా ఇగోసెంట్రిజం, వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తారు. వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఇవేవి ఉండవు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ గురించి మాత్రమే పిల్లలు ఇక్కడ ఆలోచిస్తారు. అది ఇగోసెంట్రిజం. నెక్స్ట్
యానిమిజం. యానిమిజం అంటే ఏంటి అంటే మీరు పేరెంట్స్ ని అబ్జర్వ్ చేయండి. ఒక 2 ఇయర్స్ లేదంటే 3 ఇయర్స్ చైల్డ్ కి దెబ్బ తాకింది అనుకోండి, పేరెంట్స్ వెంటనే ఏం చేస్తారు, ఒక బాటిల్ వల్లనో ఒక టేబుల్ వల్లనో వాళ్ళకి దెబ్బ తాకింది, మనం చేసే ఇమీడియట్ యాక్షన్ ఏంటి అంటే టేబుల్ ని కొట్టడం. టేబుల్ ని కొట్టంగానే పిల్లలకి ఏం అర్థం అవుతుందంటే ఓకే దీనికి కూడా దెబ్బ తాకింది, ఇది కూడా నాలానే ఏడుస్తుంది అన్నట్టుగా వాళ్ళు ఏడుపు ఆపేస్తూ ఉంటారు. సో ఈ ఏజ్ లో ఉన్నప్పుడు వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది అంటే యానిమిజం అంటే వాళ్ళ చుట్టూ ఉన్న ప్రతిదీ కూడా లివింగ్ థింగ్, ప్రతి దానికి కూడా ప్రాణం ఉంది, ప్రతిదీ కూడా మనం ఎట్లా ఫీల్ అవుతాం అది కూడా అట్లనే ఫీల్ అవుతుంది అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, పిల్లలు ఏదైనా టాయ్ ఉంది అనుకోండి, వాళ్ళు తినేటప్పుడు వాళ్ళ టాయ్ కి కూడా తినిపించడం, వాళ్ళ పక్కనే దాన్ని కూడా పడుకోబెట్టడం. సో ఇది ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళ ప్రకారంగా వాళ్ళ చుట్టూ ఉన్న ప్రతిది కూడా ఒక లివింగ్ థింగే, ప్రతి దానికి ప్రాణం ఉంది అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ థింకింగ్ అలా ఉంటుంది, అది యానిమిజం. నెక్స్ట్ కమ్స్ ట్రాన్స్డక్టివ్ రీజనింగ్. సో ట్రాన్స్డక్టివ్ రీజనింగ్ ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక విషయం తెలుసు, ఏదైనా ఒక కాన్సెప్ట్ గురించి తెలుసు, కానీ అది ఎందుకు అలా ఉంది, ఏ రీజన్ వల్ల అలా ఉంది, వాళ్ళకి లాజిక్ అనేది తెలుసు కానీ దాని వెనుకున్న రీజన్ ఏంటో వాళ్ళకి తెలీదు, అది ట్రాన్స్డక్టివ్ రీజనింగ్. ఇప్పుడు ఏదైనా ఒక థింగ్ ఉంది, ఇది ఇలా వర్క్ అవుతుంది అన్న విషయం తెలుసు కానీ అది ఎందుకు అలా వర్క్ అవుతుంది, దాని వెనుకున్న మెకానిజం ఏంటి, దాని వెనుకున్న లాజిక్ ఏంటి, దాని వెనుకున్న రీజన్ ఏంటి అన్నది వీళ్ళు తెలుసుకోలేకపోతారు, వాళ్ళకి అర్థం కాదు, అది ట్రాన్స్డక్టివ్ రీజనింగ్. సో ఇవి ప్రీ ఆపరేషనల్ స్టేజ్ లో ఉన్న థింకింగ్. మీరు ఈ థియరీలో 3 పాయింట్స్ మెయిన్ గా గుర్తుంచుకోవాలి. స్టేజ్ ఏంటి, ఏజ్ గ్రూప్ ఏంటి, ఇందులో ఉన్న 3 or 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి. ఒక్కొక్క స్టేజ్ లో 3 to 4 పాయింట్స్ మాత్రమే ఉంటాయి. ఆ 3 to 4 పాయింట్స్ టర్మినాలజీ ఏదైతే ఉందో అది బాగా గుర్తుంచుకోవాలి. ఇది ప్రీ ఆపరేషనల్ స్టేజ్. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ వచ్చేసి 7 ఇయర్స్ నుంచి చైల్డ్ కి 11 ఇయర్స్ వచ్చేంత వరకు ఈ ఏజ్ గ్రూప్ అనేది మనకి కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ కిందకి వస్తుంది. సో కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ ఏంటి అంటే, కాంక్రీట్ అంటే ఏవైతే నేను చూడగలుగుతానో, ఏవైతే టచ్ చేయగలుగుతానో, ఏవైతే ఫీల్ అవ్వగలుగుతానో అవి కాంక్రీట్ థింగ్స్. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ ఉంది, వాటర్ బాటిల్ అనేది ఒక కాంక్రీట్ థింగ్, నేను దాన్ని చూడగలుగుతా, టచ్ చేయగలుగుతా, ఫీల్ అవ్వగలుగుతా, అది కాంక్రీట్ థింగ్. ఒక పెన్ ఉంది, అది కాంక్రీట్ థింగ్. ఏవైతే చూడగలుగుతామో, టచ్ చేయగలుగుతామో, ఫీల్ అవ్వగలుగుతామో అది కాంక్రీట్ థింగ్స్, అది మీనింగ్. సో ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏంటి అంటే కాంక్రీట్ థింగ్స్ గురించి పిల్లలకి లాజిక్ అనేది డెవలప్ అవుతుంది. ఒక వాటర్ బాటిల్ గురించి కానీ, థింగ్స్ గురించి కానీ, ఏదైతే వాళ్ళు చూడగలుగుతున్నారో, టచ్ చేయగలుగుతున్నారో ఆ కాంక్రీట్ థింగ్స్ గురించి వాళ్ళకి లాజిక్ అనేది డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. లాజిక్ అబౌట్ కాంక్రీట్ థింగ్స్ బిగిన్స్. నెక్స్ట్ రివర్సబిలిటీ డెవలప్ అవుతుంది. ఇందాక దట్ ఈస్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ లో ఇర్రివర్సబిలిటీ ఉంది, ఇప్పుడు రివర్సబిలిటీ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు వాటర్ ని ఫ్రీజ్ చేస్తే ఐస్ ఎలా అవుతుందో, ఐస్ ని మెల్ట్ చేస్తే మళ్ళీ వాటర్ అవుతుంది. సో ఈ రివర్సబిలిటీ ప్రాసెస్ అనేది వాళ్ళకి డెవలప్ అవుతుంది. నెక్స్ట్ క్లాసిఫికేషన్, సీరియేషన్, కన్జర్వేషన్. ఇక్కడ సిసిఎస్ అనే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఉంటుంది, ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. సో 7 ఇయర్స్ నుంచి 11 ఇయర్స్ వరకు ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి సిసిఎస్ అంటే క్లాసిఫికేషన్, కన్జర్వేషన్, సీరియేషన్, థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏంటి అంటే ఇప్పుడు డిఫరెంట్ షేప్ థింగ్స్ ఉన్నాయి, అన్ని ఏ షేప్ కి సంబంధించినది అది వాళ్ళు క్లాసిఫై చేయగలుగుతారు. ఇది స్క్వేర్, ఇది ట్రయాంగిల్, ఇది సర్కిల్, ఇది పెంటగాన్, ఎట్సెట్రా ఎట్సెట్రా, ఇట్లా క్లాసిఫై చేయగలుగుతారు. అది చూసే ఇప్పుడు స్క్వేర్ అనేది ఒక షేప్ లో ఉంటుంది, సో అది కనిపించే విధానం బట్టి ఇప్పుడు కాంక్రీట్ థింగ్స్ గురించి వాళ్ళకి థింకింగ్ డెవలప్ అవుతుంది, లాజిక్ డెవలప్ అవుతుంది అని మనం ఇందాక అనుకున్నాం. సో అది ఎలా అయితే కనబడుతుందో ఆ కనిపించే దాన్ని బట్టి వాళ్ళు క్లాసిఫై చేయగలుగుతారు. నెక్స్ట్ కమ్స్ కన్జర్వేషన్. కన్జర్వేషన్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఈ ప్రీ ఆపరేషనల్ థింకింగ్ లో ఉన్న పిల్లలు ఎలా ఉంటుంది అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఒక 50 ml వాటర్ ని ఒక 200 ml బీకర్ లో పోయండి, ఇంకొకటి లాంగ్ లెంత్ ఎక్కువ ఉన్న
బీకర్ లో పోయండి. ఇందులో ఎక్కువ వాటర్ ఉన్నాయా, ఇందులో ఎక్కువ వాటర్ ఉన్నాయా అంటే ఇందులో ఎక్కువ వాటర్ ఉన్నాయి అంటారు. ఈ థింకింగ్ అనేది ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఉంటుంది. వేరాస్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ లో ఏమవుతుంది అంటే ఇందులో ఎన్ని వాటర్ ఉన్నాయో ఇందులో కూడా అన్నే వాటర్ ఉన్నాయని వాళ్ళు చెప్పగలుగుతారు. సో కన్జర్వేషన్, అది మీరు డిస్టెన్స్ దూరం పెట్టినా లేదు అంటే వెయిట్ లో కానివ్వండి, చూసే విధానం ఎందులో అయినా సరే వాళ్ళు చెప్పగలుగుతారు. ఇందులో 500 ml అంటే ఇందులో 500 ml ఎంత ఉన్నా ఇందులో కూడా 500 ml, రెండు కూడా సేమ్ అని చెప్పగలుగుతారు. అది కన్జర్వేషన్. నెక్స్ట్ కమ్స్ సీరియేషన్. సో సీరియేషన్ ఏంటిది అంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, పెద్ద నుంచి చిన్న వైపు గాని లేదు అంటే చిన్న నుంచి పెద్ద వైపు గాని వీళ్ళు అరేంజ్ చేయగలుగుతారు. ఇది సీరియేషన్. సో ఈ సిసిఎస్ అనేది ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు డెవలప్ అవుతుంది. కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్ లో ఉన్నప్పుడు సిసిఎస్ డెవలప్ అవుతుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ లాస్ట్ స్టేజ్ వచ్చేసి ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అంటే 12 years అండ్ అబౌవ్ ఏజ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ కిందకి వస్తారు. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏంటి అంటే పిల్లలకి ఆబ్స్ట్రాక్ట్ థింగ్స్ గురించి లాజిక్ అనేది డెవలప్ అవుతుంది. ఆబ్స్ట్రాక్ట్ థింగ్స్ అంటే ఏదైతే నా మైండ్ లో జరుగుతుందో, ఇమాజినేషన్ అయి ఉండొచ్చు, లేదు అంటే ఇప్పుడు నేను స్క్వేర్ అను ఒక వర్డ్ అన్నా, స్క్వేర్ అనగానే మీ మైండ్ లో ఒక వచ్చింది, పిక్చర్ అనేది వచ్చింది. ఇలా మన మైండ్ లో ఏదైతే మనం ఆలోచిస్తూ ఉంటామో అది ఆబ్స్ట్రాక్ట్ థింగ్స్ కిందకు వస్తాయి. ఇప్పుడు కాంక్రీట్ అంటే ఏవైతే చూడగలుగుతామో, ఏవైతే టచ్ చేయగలుగుతామో, ఏవైతే ఫీల్ అవ్వగలుగుతామో అది కాంక్రీట్ థింగ్స్. ఏవైతే మనం చూడలేమో, టచ్ చేయలేమో, ఫీల్ అవ్వలేమో, టచ్ చేయలేము, చూడలేము, అది ఆబ్స్ట్రాక్ట్ థింగ్స్. ఇప్పుడు మన థింకింగ్ అయి ఉండొచ్చు, ఇమాజినేషన్ అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా. ఇప్పుడు మ్యాథ్స్ లో నేను అడిషన్ చేస్తున్నా, సబ్ట్రాక్ట్ చేస్తున్నా, కొన్ని ఆపరేషన్స్ అనేవి నా మైండ్ లో, ఇప్పుడు నేను 2+3 అంట అనగానే మీరు 5 అని చెప్పగలుగుతున్నారు. మీ మైండ్ లో ఒక థింగ్ అనేది జరిగింది. సో ఇలా ఇమాజినేటివ్ థింగ్స్ కానివ్వండి, ఫిక్షనల్ థింగ్స్ కానివ్వండి, ఏవైతే మనం టచ్ చేయలేమో, చూడలేమో అది ఆబ్స్ట్రాక్ట్ థింగ్స్ కిందకు వస్తాయి. ఇలా ఆబ్స్ట్రాక్ట్ థింగ్స్ గురించి లాజిక్ అనేది ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు డెవలప్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే డిడక్టివ్ థింకింగ్, మన సైంటిఫిక్ థింకింగ్ అనేది ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు డెవలప్ అవుతుంది. ప్రాపర్ లాజిక్ ఇవ్వడం, ప్రాపర్ రీజనింగ్ స్కిల్స్ అనేవి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు డెవలప్ అవుతుంది. సైంటిఫిక్ థింకింగ్ అనేది ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు డెవలప్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే కాన్వర్జెంట్ థింకింగ్ కానివ్వండి, డైవర్జెంట్ థింకింగ్ కానివ్వండి, క్రియేటివ్ థింకింగ్. ఒక క్వశ్చన్ ఉంది, ఒక క్వశ్చన్ కి ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూ లో గురించి కాకుండా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించడం, డిఫరెంట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేది తీసుకురావడం, ఇలా డైవర్జెంట్ గా అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ కానివ్వండి, క్రియేటివ్ థింకింగ్ కానివ్వండి, ఈ స్టేజ్ లో స్టార్ట్ అవుతుంది. నోవెల్ అంటే ఏదైనా కొత్తగా చేయడం కానివ్వండి, దట్ ఈస్ క్రియేటివ్ థింకింగ్ ఏదైతే ఉందో ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు డెవలప్ అవుతుంది. సో ఇవి మన 4 స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ 4 స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ కూడా మీరు బాగా అర్థం చేసుకోవాలి. అండ్ మళ్ళీ నేను స్ట్రెచ్ చేసి చెప్తున్నాను, ప్రతి స్టేజ్ యొక్క పేరు గుర్తుంచుకోండి, ఆ స్టేజ్ యొక్క ఏజ్ గ్రూప్ గుర్తుంచుకోండి, ఆ ఏజ్ లో ఉన్నప్పుడు ఏమేమి జరుగుతాయి. ఈ 3-4 పాయింట్స్ ఉన్నాయి, ఆ 3-4 పాయింట్స్ బాగా గుర్తుంచుకోండి. సో ఇవి 4 స్టేజెస్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ స్టేజెస్. నెక్స్ట్ ఈ థియరీ యొక్క ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ ఏంటి, ఇవి మనం స్కూల్లో ఒక టీచర్ గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఈ థియరీని బట్టి మనం ఏం నేర్చుకున్నాము అంటే పిల్లలు యాక్టివిటీస్ ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు అని జీన్ పియాజే చెప్తారు. సో పిల్లలకి మనం ఎక్కువ యాక్టివిటీస్ చేయడం, ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేపియడం కానివ్వండి, వాళ్ళంతల వాళ్ళు ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడం కానివ్వండి, వాళ్ళంతల వాళ్ళు ఎక్స్పీరియన్సెస్ ని గెయిన్ చేసుకోవడం కానివ్వండి, ఇలా మనం దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒక టీచర్ గా బోర్డు పైన చెప్పడం కన్నా వాళ్ళకి ల్యాబ్ కి తీసుకెళ్లి కానివ్వండి, ప్లే గ్రౌండ్ కి తీసుకెళ్లి కానివ్వండి, ఒక కాన్సెప్ట్ గురించి నేర్పిస్తున్నారంటే రియలిస్టిక్ గా నేర్పియడానికి మనం ట్రై చేయాలి. రియలిస్టిక్ గా టీచ్ చేయడానికి మనం ట్రై చేస్తూ ఉండాలి. ఇట్ ప్రొవైడ్స్ అ పర్స్పెక్టివ్ టు మేక్ బెటర్ కరికులం. సో యాక్టివిటీస్ చేయడం ద్వారా, ఎక్స్పెరిమెంట్ చేపించడం ద్వారా, రియలిస్టిక్ లెర్నింగ్ అనేది వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఒక బెటర్ కరికులం అనేది మనం డెవలప్ చేయగలుగుతాం. బెటర్ కరికులం కోసం మనం వర్క్ కూడా చేస్తాం. నెక్స్ట్
కరికులం అంటే ఏంటి అంటే ఏదైతే థింగ్స్ ఒక చైల్డ్ స్కూల్లో ఎక్స్పీరియన్స్ చేస్తాడో, ఆడుకోవడం కానివ్వండి, లేదంటే చదువుకోవడం కానివ్వండి, లేదంటే సింగింగ్, ఎక్స్పెరిమెంట్స్ చేయడం, ప్రతిదీ ఒక చైల్డ్ స్కూల్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి మళ్ళీ స్కూల్ బయటకు వెళ్ళిపోయేంత వరకు ఏదైతే యాక్టివిటీస్, ఏదైతే ఎక్స్పీరియన్సెస్ చైల్డ్ స్కూల్లో గెయిన్ చేస్తాడో అదంతా కూడా కరికులం కిందకి వస్తుంది. కరిక్యులర్ యాక్టివిటీస్, కో కరిక్యులర్ యాక్టివిటీస్, అకాడమిక్ తో పాటు గేమ్స్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, ఏదైతే వాళ్ళ చైల్డ్ స్కూల్లో ఎక్స్పీరియన్స్ చేస్తారో అవన్నీ కరికులం కిందకి వస్తాయి. నెక్స్ట్, దిస్ థియరీ బేస్డ్ కరికులం రిక్వైర్స్ దట్ చిల్డ్రన్ షుడ్ నాట్ స్కిప్ ఎనీ స్టేజ్. అండ్ జీన్ పియాజే ఇంకొక విషయం ఏం చెప్తాడు అంటే ప్రతి స్టేజ్ కూడా ఇంపార్టెంట్, ఏ స్టేజ్ ని కూడా చైల్డ్ స్కిప్ చేయడానికి వీలు లేదు అని అంటారు. సో ఇది ఈ థియరీ యొక్క ఎక్స్పెరిమెంట్స్, ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్. ఇది జీన్ పియాజే యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఇది ఈ రోజు వీడియో. See you in the next video. Until then, నేను మీ శరణ్య signing off. Thank you so much for watching.